సో కామెడీ జోనర్లో వేరే వాళ్ళ మీద జోక్స్ వేయడం అని చెప్పి చాలా వేస్తూ ఉంటాము. ఇప్పుడు దిల్ రాజు గారు అంత పెద్ద ప్రొడ్యూసర్, ఆయన మీద జోక్స్ వేసినా సరే చాలా స్పోర్టివ్గా తీసుకుంటారు. అసలు అలాంటి జోక్స్ పెడదాం అనుకునేటప్పుడు సినిమాలో ఎలాంటి ప్రిపరేషన్ ఉంటుంది మీకు? సెపరేట్ ప్రిపరేషన్ అంటే ఆలోచిస్తారా? ఇప్పుడు ఆయన అంత పెద్ద ఆయన, ఇప్పుడు ఆయన అడగాలేమో, ఒకసారి చెప్పాలేమో అని అలాంటి ఏమన్నా థాట్లు ఉంటాయా, లేకపోతే ఏంటి? అంటే రాజుగారికి నాకు పరిచయం ఉంది. రాజుగారు అని కాదు, జస్ట్ సింపుల్గా చెప్తున్నా మీకు, ఎవరైనా కానీ. నాకు పరిచయం ఉన్నవాళ్ళు వరకు పెద్ద సీరియస్గా తీసుకోవడం నాకు తెలుసు, సీరియస్గా తీసుకోవడం తెలుసు. అరవింద్ గారిది మేము సినిమా రిలీజ్ అయిపోయాక సర్ప్రైజ్గా ఉంటుందని ఆయనకి చెప్దాం అనుకున్నాం. బట్ మేము సాంగ్ రిలీజ్ చేసిన ఇమీడియట్ ఆయనకి ఫోన్లు వచ్చినాయి అన్నారు. ఫోన్లు వచ్చినాయి, డ్యాన్స్ అంటున్నారు ఏంటి అని ఆయన డౌట్ పడ్డారు. మా షూట్కి వచ్చారు, సరదాగా వచ్చినప్పుడు మీ స్టెప్కి బాగా రెస్పాన్స్ వస్తుంది, నాకు మెసేజ్లు అయ్యి వస్తున్నాయి ఏంటి అని అడిగితే చూస్తే చెప్పేశారు వీళ్ళు. చెప్పేస్తే అంటే స్లోగా చెప్పడం వేరు, అందరి ముందు చెప్తే మనకి తెలియదు ఎలా రియాక్ట్ అవుతారో. 10-15 నిమిషాలు నవ్వారండి. నాకు ముందు చెప్తే నేను కొంచెం వేరేగా ఉన్నా, ఇది ప్రిపేర్గా ఉందని కదా, అసలు అదిరిపోయింది ఇది, ఓకే అదా. సో ఎంజాయ్ చేసే విధానంగానే మనం ఉంటే, మనం ఏం పర్సనల్ శ్రీ విష్ణు నాన్ కాంట్రవర్షియల్. సో ఎవరి మీద ఉంటుంది, ఫన్ కోసమే, ధైర్యం, మనం చేసింది ఫన్ కోసమే, ఏం తప్పుగా అర్థం చేసుకోరు అంతే. బట్ ఒక్కోసారి ఫ్లిప్ అవుతాయి. ఫ్లిప్ అయినప్పుడు అనుకోకుండా, అది అందుకే వాటిని చిన్న వివాదాలు అంటారు, అనుకోకుండా జరుగుతాయి అవి. సో దాన్ని ఎక్స్టెండ్ చేయకుండా తప్పైందంటే కొంచెం కేర్ తీసుకోవాలి. కానీ అంటే రిలీజ్ అవ్వని సినిమాల మీద మాట్లాడేటప్పుడు అలా ఏమన్నా కొంచెం ఆలోచించారా అసలు ఎప్పుడన్నా? అలా డీప్ లాజిక్ వెళ్ళిపోయామంటే ఏమన్నా దేని గురించి అన్న మాట్లాడచ్చు, దేని గురించి అన్న వివరించవచ్చు, అంత ఆలోచించలేదు. మ్యాజిక్ అన్నట్టు ఆ మోడ్లో వెళ్ళిపోయారు. అనుకోలేదు అలా రివర్స్ ఇదవుతుందని నిజంగా అనుకోలేదు. ఒకవేళ ఎవరో కూడా అలాంటి లేరండి మా టీంలో కూడా, వాళ్ళని హర్ట్ చేసి అసలు ఉన్నా మీరు ఫేస్ ఆఫ్ ది ప్రాజెక్ట్, మీరు మీకు ఇలాంటివన్నీ అసలు ఉన్నామా లేదా అని అనిపించింది టైపు. మీ దగ్గర ఇలాంటివి ఎక్కడ ఉంటాయి? అవును. సో ఏంటండి శ్రీ విష్ణు నేను స్టార్టింగ్ చేసింది ఏంటంటే అసలు ఖాళీగా కనపడరు, నాన్ స్టాప్గా ఒక దాని తర్వాత ఒక ప్రాజెక్ట్ ఎక్కిస్తూనే ఉంటారు. బట్ ప్రతి సినిమాలోని ట్రై చేస్తున్నాడు ఏదో కొత్తగా, ఎంతో కొంత మీ పరిధిలో. ఎంత చిన్న సినిమా ఓం భీమ్ బుష్ లాంటి సినిమాలో కూడా ఎక్కడో లాస్ట్లో ఆ జనాలు రిసీవ్ చేసుకున్నారా లేదా అనేది పక్కన పెడితే ఏదో ట్రై చేశారు. బట్ ఎందుకు ఇంకా ఒక స్ట్రగుల్ నడుస్తుంది ఇంకా సక్సెస్ కోసం? అది అంటే సక్సెస్ ఫెయిల్యూర్ మేబీ మెయిన్గా మనం డబ్బులతో క్యాలిక్యులేట్ చేసి చూస్తాం కాబట్టి అలా ఒక్కొక్కసారి అనిపించవచ్చు. డబ్బులు ఏమో మరి మీరు ఎంత సంపాదిస్తున్నారు మీకే తెలుసు, కానీ బట్ ఇప్పుడు కాదు మీరు పెట్టే ఎఫర్ట్కి, మీరు చేసే సినిమాలకి, లేకపోతే ఎంతో కొంత కొత్తదనం తేవడానికి అందరిలోని ఈ రేంజ్ సక్సెస్ ఉండాలి, శ్రీ విష్ణుకి ఇంత రావాలి అది ఒక లెక్కలో కొలతలు ఉంటాయి కదా, వాటిలో కొంచెం డిసప్పాయింట్మెంట్ అది. ఇప్పుడు మీరు అన్నట్టు ఎవరినో తమిళ డైరెక్టర్ని తీసుకొచ్చి సినిమా చేస్తున్నా. నా ముందు సినిమా స్వాగ్ మా డైరెక్టర్దే, దాని ముందుది హర్ష. ఇలా నేను ఏమి వెనకాల ట్యాగ్ ఉన్న డైరెక్టర్లతోనో లేకపోతే ట్యాగ్ ఉన్న వీటితో కాంబినేషన్లతోనో చేసే ఆలోచన కానీ అది కానీ ఆ రూట్ ఎప్పుడు ఎంచుకోలే. ఓన్లీ నాకు కథ నచ్చిందా చేసేయటం, ప్రొడ్యూసర్కి రూపాయి లాస్ రాకూడదు మన మీద, అంతే. ఇంకా అంతకుమించి క్యాలిక్యులేషన్ ఎప్పుడు పెట్టనో చేయను. అండ్ ప్రొజెక్షన్ కూడా నేను ఎక్కడ చేసుకోను కూడా, ఏదన్నా వచ్చినా ఏదన్నా రాకపోయినా ప్రొజెక్షన్ కూడా ఉండదు. సో ఆ యాంగిల్ అసలు నేను ఎప్పుడూ ఆలోచించను. బట్ అందరూ మరి అదే కొందరు సినిమా బిజినెస్లో అది ఉండాలి కదా, మీరు మంచి కాంబినేషన్ సెట్ చేసుకోవాలి, పెద్ద డైరెక్టర్లతో పనిచేయాలి, పెద్ద సినిమాలు పెద్ద కలెక్షన్స్ రాబట్టాలి, పెద్ద రెమ్యూనరేషన్ తీసుకోవాలి. మన బిజినెస్ కదా, సినిమా అనేది ప్రిడామినెంట్లీ బిజినెస్. మనం అనుకుంటాం కానీ పెరిగే కొద్దీ చాలా ప్రెషర్ ఉంటుందండి. బ్రెయిన్ ఎక్కువ యూజ్ చేస్తాం. నేను ఏది చేసినా ఇక్కడ నచ్చి చేస్తాను. ఇది పెద్ద వాడిన ఇది బ్రహ్మాండంగా ఉంటుంది, బట్ ఎంత వాడాలో అంతే వాడతాను. సో అందరూ మరి
ఒకసారి మీరు అన్నట్టు ఇప్పుడు మీరు అందరూ వచ్చేసి ఒక 2-3 సార్లు చూస్తారనుకోండి సింగిల్, ఈ సినిమాతోటే ఆ ఉన్న ఇది కూడా పోద్ది. అంటే లేదులేండి, వీఆర్ ఆల్ యువర్ వెల్ విషర్స్. అవును అవును అవును. మీతో ట్రావెల్ అవన్నీ ఉన్నాయి కాబట్టి అసలు ఎంత సో నైస్ అంటే నేను మీకు ఎప్పుడు ఫోన్ చేసినా సరే ఫస్ట్ రింక్ లేపుతారు మీరు. అవును అవును. అది సో ఏది ఒక వెయిట్ కానీ ఒక టెన్షన్ కానీ లేకపోతే ఒక యాటిట్యూడ్ కానీ క్యారీ చేసే మనిషి కాదు. కెమెరా ముందు ఇలాగే ఉన్నారు, కెమెరా ఆఫ్ చేయగానే ఇలాగే ఉంటారు. సో మీలాంటి వాళ్ళకి కొంచెం బెటర్ ప్లేస్లో చూడాలని చెప్పి అలాంటి అన్నీ అవుతాయండి, మన టైం ఏది రావాలో అది వస్తుంది. సో సింగిల్లో ఈ మధ్యన మీ డైరెక్టర్స్లో క్యాలిక్యులేషన్ ఏం కనపట్లేదు, కానీ ప్రొడక్షన్ హౌస్ విషయంలో కొంచెం జాగ్రత్తగానే ఉంటున్నారు. జాగ్రత్తగా అంటే ఇంతకు ముందు ఎలా ఉండేదంటేనండి, నేను ఇప్పుడు పెద్ద ప్రొడక్షన్ చేస్తే మళ్ళీ నేను ఇప్పుడు వర్క్ చేసేటప్పుడు కొన్ని ఏమైనా మారతాయేమో, లేకపోతే వినాలేమో, అంటే ఫస్ట్ నుంచి ఉంటే ఓకే. బట్ పెద్ద పెద్ద ప్రొడక్షన్ అంటే ఎప్పుడు కూడా 2-3-4 సినిమాలు చేస్తూ ఉంటారు, అన్నీ చూసుకుంటూ ఉంటారు, దీని మీద టచ్ అయినట్టుగా ఉంటారు. బట్ ఎక్కడ ఇన్వాల్వ్ అవుతారేమో ఆ భయం ఉండేది. ఎందుకంటే నేను చేసే డిఫరెంట్ సినిమాలు అవి అర్థం అవ్వవు ముందు. ఇప్పుడు దాంట్లో నన్ను డౌట్లు అడిగి ఇవన్నీ చేశారంటే సినిమా చేసేటప్పుడు నాకు కంగారు వచ్చేది ముందు. సో ఇదివరకు ఆ క్యాలిక్యులేషన్లో ఉండేవాడిని. బట్ నాకు ఎక్కువ రిలీజ్ టైంకి ప్రెషర్ పడుతుంది. ఓ పక్క ఈ వర్క్లన్నీ చూసుకోవాలి, ఓ పక్క ప్రమోషనల్ కాడి నుంచి అన్నీ చూసుకోవాలి. కొన్ని ప్రమోషన్లు నేను ఏమన్నా యాక్టివ్గా వచ్చి దడదల్లాడింతాం అంటే కొంచెం అంత స్పీడ్ కూడా కాదు. సో నేను డిసైడ్ అయ్యింది ఏంటంటే, మనం చేస్తున్న కంటెంట్లతో పాటు మంచి ప్రొడక్షన్ ఉంటే నాకు రిలీజ్ టైంలో గైడెన్స్కి అది చాలా బాగా హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతోనే ఇప్పుడు అలా చేస్తూ వస్తున్నాను. బట్ ఆ డిఫరెన్స్ తెలిసిందండి నాకు వెరీ మచ్. ఈ టెన్షన్ నేను పెట్టుకోక్కర్లేదు, ఓన్లీ నా సినిమా బాగా వచ్చింది ఇలా చూసుకోవటం వరకు నేను చూసుకుంటే మిగతాదంతా అసలు మొత్తం వాళ్ళే చూసుకుంటారు. ఈ ప్రొడక్షన్, ఈ మార్కెటింగ్లో, ఈ ప్రమోషన్స్లో స్పీడ్ అంత ఉండదు అనేది మేజర్ డ్రాబ్యాక్ విష్ణు కంటే ఒప్పుకుంటారా? 100% ఒప్పుకుంటారు. మరి మార్చుకోవడం అవుదా? అదేనండి, అలా మార్చుకుందాం అనే టైం ఇప్పుడు ట్రెండ్ మారింది. ఇప్పుడు కొత్తగా నేను ప్రయోగిస్తున్నాను. కొత్తగా నేను ఇప్పుడు అట్లీస్ట్ డిజిటల్ వైజ్ అన్న కొత్త ఐడియాస్తో ఆలోచించే ప్రాసెస్లోనే ఉన్నాను. అది ఓమేం బుష్ నుంచే వర్కౌట్ అవ్వడం స్టార్ట్ చేసింది. మేము పెద్ద విడిగా ప్రమోషన్లు చేసేసేది పెద్ద ఏది లేదు. ఏది ఓమేం బుష్ కానీ స్వాగ్ కానీ మీరు చూస్తే ఓన్లీ ఈ క్రియేటివ్ ఐడియాస్తోనే క్రియేట్ చేసుకుంటూ వస్తున్నాం. దీనికి కూడా అలాగే ఇప్పుడు వచ్చే ఈ వారం కూడా గట్టిగానే కొన్ని కొత్త ఐడియాలు ఉన్నాయి. అంటే ఇదివరకు క్రియేట్ చేయడం అంటే మంచి ఈవెంట్ పెట్టడం, అక్కడ మంచి గెస్ట్ రావటం, అక్కడ స్పీచ్ తీసేయటం, అదో ట్రెండ్. ఇప్పుడు అది రివర్స్ అయింది. ఇప్పుడు అది చేయాలి కానీ దాని పాత్ర సరిపోట్లా, దాని ఇంపాక్ట్ పెద్ద ఉన్నట్లా. ఇప్పుడు ట్రెండ్ మారింది. ఇప్పుడు ఏంటి ట్రెండ్ అనేది చూసుకోవాలి ఇంకా. ఓకే.